చెప్పేసి ఈ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కాలిబుడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తున్నాం మైత్రివనంలో కాంప్లెక్స్లో అగ్ని ప్రమాద ఘటనను చూస్తున్నాం. అలాగే మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, అలాగే ఫైర్ సిబ్బంది ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు కొబెల్కో హైరైజ్డ్ బిల్డింగ్లలో మంటలు చెలరేగినప్పుడు ఆర్పేందుకు ఉపయోగించేటువంటి ఏదైతే స్కై లిఫ్ట్లను తీసుకురావడం జరిగింది. ఆ స్కై లిఫ్ట్ల ద్వారా పైకి వెళ్లి 3వ అంతస్తు వరకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫైర్ ఫైటర్స్ లోపలికి వ్యాపించిన మంటల మొత్తాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, అలాగే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లలో సైతం ఇటు మంటలు అనేవి మొదట ఫస్ట్ ఫ్లోర్ లో వ్యాపించిన తర్వాత క్రమంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించడంతో నష్టం అనేది ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇమ్మీడియట్ గా మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో ఫైర్ ఫైటింగ్ అనేది అంటే అక్కడికి ఏదైతే ఫైర్ ఇంజన్లు చేరుకొని వాళ్ళు ఫైర్ ఫైటింగ్ ప్రారంభించేటువంటి సమయానికే అక్కడ ఇతర ఫ్లోర్లకు కూడా ఈ మంటలు అనేవి స్ప్రెడ్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఇప్పుడు ఆ 3 ఫ్లోర్లకు వ్యాపించినటువంటి మంటలను ఆర్పివేయటం అనేది కొంత కష్టతరంగా మారింది. ప్రస్తుతానికి కొంత అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వకుండా వాటన్నిటిని కంట్రోల్ చేసినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ పూర్తిగా ఇంకా మంటలు అదుపులోకి రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఫైర్ ఫైటింగ్ అనేది పలు ఫైర్ ఇంజన్ల ద్వారా జరుగుతూ ఉంది. ఇంకా మరోవైపు ఈ పొగ రోడ్డు మొత్తం వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ పక్క షాప్ లో వాళ్లకు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక అటువైపు రాకపోకలు చేస్తున్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే మైత్రివనం అనేది సెంట్రిక్ గా నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతము. పైగా అమీర్పేట పరిసర ప్రాంతాలలో మైత్రివనం మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలు అంటే కొంత ఎప్పుడు క్రౌడ్ అనేది ఉంటుంది. అలాగే వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఇక మిట్ట మధ్యాహ్నం యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సో వాటన్నిటికీ కూడా కొంత ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలకు సంబంధించి కావచ్చు, అక్కడ వచ్చేటువంటి వెహికల్స్ ని కొంత అధికారులు ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఫైర్ ఫైటింగ్ కు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క అగ్ని ప్రమాదం ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం అనేది కలగకపోయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి క్యాజువాలిటీస్ అనేవి లేనప్పటికీ కూడా ఆ భారీగా ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం మంటలు అందుకున్నాయి. పెద్ద ఎత్తున లోపలంతా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి బట్టల షాపులు కేఎస్ఆర్ ఫ్యాషన్స్ పూర్తిగా తగలబడిపోయింది. లోపల ఉన్నటువంటి విలువైన ఆ బట్టలకు సంబంధించినటువంటి క్లాతింగ్ అంతా కూడా కాలిపోయిన నేపథ్యంలోనే ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు ఈ మంటల మొత్తాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి మరికొన్ని గంటల సమయం పడేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. రత్నకుమార్, మరి మంటలు అదుపు చేసేందుకు ఎన్ని ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయన్న సమాచారం ఉందా? ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఫైర్ ఇంజన్లతో పాటు స్కై లిఫ్ట్లను కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే లోపల వరకు వెళ్లి థర్డ్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించడంతో థర్డ్ ఫ్లోర్ లోపల గదుల్లో ఎక్కడెక్కడైతే మంటలు అనేవి అంటూ స్ప్రెడ్ అయ్యాయో వాటన్నిటిని కూడా లోపలికి వెళ్లి ఫైర్ ఫైటింగ్ చేయాలి, వాటర్ స్ప్రే అనేది చేయాలి అంటే కొంత ఎక్కువ హైట్ ఉన్నాయి కాబట్టి అక్కడికి స్కై లిఫ్ట్లను తీసుకొచ్చి వాటి ద్వారా ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తున్నారు. మంటల మొత్తాన్ని కూడా కంట్రోల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇక ఇలా ఫైర్ ఇంజన్ల ద్వారా కావచ్చు, అలాగే ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇక్కడ లోపల ఎవరికి ఎటువంటి హాని అనేది జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే మంటలు త్వరితగతిన భవనం మొత్తం వ్యాపించడంతో ఇమ్మీడియట్ గా వాటిని కంట్రోల్లోకి తీసుకురావడం అనేది కొంత కష్టతరంగా మారింది. ప్రస్తుతం ఇప్పటికీ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా మంటలను ఆర్పివేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోని, కూలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అలాగే ఘటనపై స్థానికులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ఏముంది మీ దగ్గర రత్నకుమార్? ప్రస్తుతం ఈ ఫైర్ ఫైటింగ్ కు సంబంధించి అధికారులు మరికొద్ది సేపట్లోనే ఇన్సిడెంట్ పైన పూర్తి వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే లోపల ఏదైనా ఏసీ కంప్రెషర్స్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లోపల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది.
ఇప్పుడు వరుసగా అగ్ని ప్రమాదాలు అనేవి కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు బీహార్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. సో అనేక రకాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. నిన్న మొన్న ఇతర రాష్ట్రాల్లో మనం వరుసగా అగ్ని ప్రమాదాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ మరొక అగ్ని ప్రమాదం అనేది, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున జరగడంతో ఒక్కసారిగా ప్రజలు ఆ షాక్ కు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక సమ్మర్ ముగుస్తుంది, కొంత చల్లని వాతావరణం వచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇటువంటి అగ్ని ప్రమాదాలు అనేవి ఆ ప్రజలను కొంత కంగారుకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అమీర్పేట మైత్రివనం దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో కొంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే అధికారులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ మొదటి నుంచి తెలియజేస్తూనే ఉన్నారు. సమ్మర్ స్టార్ట్ అవడానికి ముందు సమ్మర్ సమయంలో కొన్ని క్యాంపులు నిర్వహించారు, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇతర హై రైజ్ బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు, అలర్ట్ చేసినప్పటికీ కొంత నిర్లక్ష్యం కారణంగా వరుసగా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు, ఊహించనటువంటి ఇన్సిడెంట్స్ కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు అనేవి సంభవిస్తున్నాయి. అయితే మరి ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా మరికొద్ది సేపట్లో అధికారుల యొక్క దర్యాప్తులో తెలిసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోని. అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్ పైనే ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగులబడిపోతుంది. భగభగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సో ఎస్, మనం 2 విజువల్స్ చూస్తున్నాము. స్క్రీన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే మెట్రో లైన్ కి ఆనుకొని ఉన్న షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇనిషియల్ గా మంటలు వచ్చింది. చూడొచ్చు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో, మంటలు ఏ విధంగా వ్యాపించాయి అన్న విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే మొదలు పెట్టేశారు. కానీ కొన్ని గంటలు పడుతుంది ఆ మంటలంతా కూడా మొత్తంగా పోవడానికి. సో బేసికలీ అమీర్పేట అంటేనే చాలా కంజెస్టెడ్గా పక్కపక్కనే చాలా షాప్స్ ఉంటాయి. కోచింగ్ సెంటర్స్, మొబైల్ షాప్స్, ల్యాప్టాప్ షాప్స్, ఇలా అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది కాబట్టి షాపింగ్ మాల్కి సంబంధించిన షాప్స్ కూడా ఉంటుంది. అక్కడ జనాలు కూడా ఎక్కువగా షాపింగ్ కోసం వెళ్తుంటారు కాబట్టి పీక్ టైంలో, పీక్ అవర్లో కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు. చిరు వ్యాపారులు కావచ్చు, వెండర్స్ కూడా ఎక్కువనే ఉంటారు అక్కడ. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని గ్రహించిన వెంటనే అక్కడ నుంచి ఆ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడము, జనాలు పరుగులు పెట్టడం అనేది చకచక అయిపోయిందని చెప్పచ్చు. అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే హైడ్రా కానివ్వచ్చు, ఫైర్ ఇంజిన్ కానివ్వచ్చు, లేకపోతే పోలీసులకు కానివ్వచ్చు సమాచారం అందించడంతో వెంటనే వాళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. బై గాడ్స్ గ్రేస్ ఎవరి ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ క్యాజువాలిటీ లేదు. సో 0 క్యాజువాలిటీ అన్నట్టుగా కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇది వినగానే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ ఆస్తి నష్టం అనేది చాలా ఘోరంగా జరిగిందని కూడా భావించవచ్చు. సో బేసికలీ అమీర్పేట్ అంటేనే చాలా దగ్గరకు పక్కపక్కనే షాప్స్ ఉంటాయి కాబట్టి ఒక్క
షాప్లో కూడా మంటలు వస్తే చాలు, అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ దట్ టు సమ్మర్ సీజన్లో అయితే ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా ఆ మంటలు ఈజీగా వ్యాప్తి చెందింది. అక్కడ ఉన్న విట్నెస్ ఎవరైతే ఉన్నారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది.